ఈరోజు వచ్చి మనం లే టు నూబ్రా వ్యాలీ అయితే వెళ్తున్నాం. సో గుడ్ న్యూస్ ఏంటంటే, నేను చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్లో గోపికి యాక్సిడెంట్ అయితే అయింది, ఐఎమ్ గోయింగ్ టు బి క్యాన్సిల్ ద రైడ్ అని చెప్పేసి. ఇప్పుడు వచ్చి నిన్న లేలో ఒకరోజు మేము స్టే చేసాం అనమాట. యాక్చువల్లీ మాకు ఒక ప్లాన్లోనే ఒకరోజు స్టే ఉంది లేలో. సో మేము ఏం చేసామంటే గోపిని హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్ళేసి అంతా చెకప్ చేయించాను, ఏం లేదనమాట. జస్ట్ అది వచ్చి ఇది ఉంటుంది కదా క్రాంక్ అనమాట, అంతే, ఇంకేం లేదు. పెద్దగా ఏం లేదని చెప్పారు. ఎక్స్రే అంతా తీసాము, ఇంకేం లేదని చెప్పారు డాక్టర్. సో అందుకోసమే ఒకరోజు అంతా రెస్ట్ తీసుకున్నాం అనమాట, ఎక్కడ వెళ్ళలేదు. అంటే నేను కూడా గోపితో స్టే చేశాను, ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తుంది అని చెప్పి నేను కూడా గోపితో స్టే చేశాను అనమాట. ఇది జస్ట్ మజిల్ క్రాంక్ అంతే, ఇంకేం లేదు. సో కొన్ని పెయిన్ కిల్లర్స్ అవి ఇవి ఇచ్చారు, రెస్ట్ తీసుకునేసి గోపి అయితే మళ్ళీ నిన్న నైట్ ఒక 3 kilometers రైడ్ చేసుకొని వచ్చాడనమాట. సో ఈ సెడ్ ఈజ్ ఓకే టు రైడ్. సో అందుకోసం మేమైతే రైడ్ కంటిన్యూ చేస్తున్నాం. వెరీ గుడ్. అండ్ మోర్ ఓవర్ క్యాన్సిల్ అవ్వాల్సిన ట్రిప్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది, నేను చాలా హ్యాపీ అనమాట. సో గైజ్, దిస్ ఈజ్ మౌలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. మీరు కొత్తగా వచ్చింటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా పాత వీడియోలు కొన్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో యా గైజ్, నేను చెప్పినట్లు మనం ఈరోజు అయితే లే నుంచి నూబ్రా వ్యాలీ అయితే వెళ్తున్నాం. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే క్యాన్సిల్ అవ్వాల్సిన ట్రిప్ మళ్ళీ రెజ్యూమ్ అయిందనమాట. సో చాలా ఎక్సైటెడ్. లెట్స్ సీ ద నూబ్రా వ్యాలీ గైస్. ఏ టౌన్ నుంచి దాటుకొని కొద్ది దూరం వచ్చాను గైస్. చూడండి ఎలా ఉందో ఇక్కడ మొత్తం వ్యాలీ ఎట్టని చూడండి. వా, డిఫరెంట్ సైటింగ్స్ గైస్. ఇక్కడెక్కడ నాకు దారిదాపుల్లో ఎక్కడ అసలు వైట్ టాపింగ్ మౌంటైన్స్ కనబడట్లేదు. అక్కడ చూడండి స్నో క్యాపింగ్ మౌంటైన్స్, అది తప్పితే ఇంకేది లేదు. సో మనకి కార్దుంగ్లా అయితే ఇక్కడ నుంచి 34 kilometers అయితే ఉంది. కార్దుంగ్లాలో స్టాప్ చేస్తాం కంపల్సరీ. మనం స్టాప్ చేసి ఒక ఫోటో అయితే తీసుకుందాం అఖిలేష్తో పాటు. కార్దుంగ్లా అండ్ దెన్ నూబ్రా వ్యాలీ అనమాట. ఇక్కడ నుంచి రోడ్ అయితే డ్రైవ్ చేయడానికి సూపర్గా ఉంది. నేను ఈరోజు ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చాను. సాయంత్రంగా ఏం వేసాను చెప్తాను చూడండి. థర్మల్ వేర్ 2 సెట్లు వేసాను. థర్మల్ వేర్ 2 సెట్ల థర్మల్ వేరు, దాని తర్వాత పైన ఒక టీషర్టు, దాని తర్వాత రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంటు, దాని తర్వాత రెయిన్ గేర్స్, రెయిన్ ప్యాంటు, రెయిన్ షర్ట్, ఇన్ని వేసుకొని అయితే ఈరోజు రైడ్ చేస్తున్నాను. వెల్ ప్రిపేర్డ్ అనమాట. ఎక్కడ చలి అనిపించకూడదు, ఎక్కడ వర్షం పడినా కూడా ఆగకూడదు నా సాయంత్రం. ఈరోజు కుమ్మేయడమే ఈరోజు. ఇంకా అబ్బా చూడండి ఎట్లా చూడండి మౌంటైన్స్ అంటే బ్రౌన్గా. హ్యాపీ ఏంటంటే విషయం, సో గోపి హాజ్ రికవర్డ్. రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. సో కాబట్టి నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, మీకు చెప్పాను కదా లాస్ట్ రైడ్లో గోపి వచ్చి యాక్సిడెంట్ జరిగింది, రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను గోపిని తీసుకుని అని చెప్పేసి. కానీ దేవుడి దయ వల్ల గోపికి ఏం కాలేదనమాట. జస్ట్ మజిల్ క్రాంక్స్ అంతే. ఎక్స్రే అంతా తీసి చెక్ చేసాం, అన్ని మజిల్ క్రాంక్స్ తప్ప ఇంకేం లేవు. డాక్టర్స్లో ఒక ఏరియాలో చూసేసి ఇక్కడ అసలు ఎక్స్రే కూడా అవసరం లేదు, తెలిసిపోతుంది మజిల్ క్రాంక్ అని చెప్పేసి అన్నాడు. సో కాబట్టి నేనంతా లేలో రెస్ట్ తీసుకున్నాం గాయస్, ఆరామ్సే రెస్ట్ తీసుకున్నాము. ఫుల్ గోపికి రికవరీకి టైం ఉందన్నమాట. బాగా రెస్ట్ తీసుకుని రికవర్ అయ్యాడు. నేను నైటు బైక్ తీసుకుని ట్రైల్కి వెళ్ళాడు అనమాట, ఒక 2-3 kilometers. వెళ్ళి వచ్చిన తర్వాత హీ సెడ్ హీ ఈస్ కంఫర్ట్ టు స్టార్ట్ ద రైడ్ అని చెప్పాడు. అండ్ ఓకే అని చెప్పేసి ఇంకా రైడ్ స్టార్ట్ చేసాం. సో వీ హ్యావ్ ప్లాన్ బి ఆల్సో అనమాట. ఇక బైక్ డ్రైవ్ చేయకపోతే మాకు బ్యాకప్ వెహికల్ ఉందని చెప్పాను కదా, బ్యాకప్ వెహికల్లో అయితే కూర్చొని అట్లీస్ట్ ఉమ్లింగ్ లాగా దాకా వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసాం. యాక్చువల్గా నిన్న ఈవినింగే డిసైడ్ అయిపోయినాం నాట్ గోయింగ్ టు బెంగళూరు అని చెప్పేసి. ఇక్కడ చూడండి గైస్ అట్లే వైట్గా ఎంత బాగుంది చూడండి. చుట్టుపక్కల మౌంటైన్స్ మధ్యలో ఈ లోయలో చూడండి ఒక ఊరు. వా, ఏం అసలు లైఫ్ పా. చూడండి ఎట్లా ఉందో. అది కూడా ఇల్లు బాగా కట్టుకొని దూరంగా కొన్ని ఇల్లు కట్టుకొని ఎంత బాగున్నారు చూడండి ఇల్లు. వావ్ గైస్, మనమైతే ఆల్రెడీ చాలా పైకి వచ్చేసాం. ఇక్కడ చూడండి ఎలా ఉందో లోయ. భయం వేస్తుంది గైస్, ఏ మాత్రం కళ్ళు తిరిగినా కిందే ఉంటాం. కొద్దిగా స్లిప్ అయినా కానీ కిందే ఉంటాం. డేంజరస్ రోడ్స్ పా. ఓ
అసలు ఈ వైట్ టాప్ మౌంటైన్స్ చాలా తక్కువ ఇక్కడ మనం చూసేది. బర్చలాలో అసలు బీభత్సం, సర్చు బర్చలా అంతా బీభత్సమైన వైట్ టాప్ మౌంటైన్స్. ఇంకా అట్లా పైకి వెళ్ళాలి, ఆ దారి అలా వెళ్తుంది పైకి. బాబాయ్ నేను హెడ్ కూడా షేక్ చేయను, భయంగా ఉంది నాకైతే. వావ్, అసలు వెదర్ టోటల్గా మారిపోయింది, ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు ఎట్లేదన్నా ఒక 5 degrees అయితే ఉంటుంది కంపల్సరీ. కాకపోతే నేను బాగా ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు తెలియట్లేదు, హెల్మెట్ లోపల నుంచి ఆ గాలి అయితే వస్తుంది కదా, అదైతే జిల్లుగా కొడుతుంది అనమాట. కాకపోతే నా బాడీకి అయితే ఆ ఎయిర్ అయితే టచ్ కాలేదు ఇంకా, ఎందుకంటే నేను 2 layers ఆఫ్ థర్మల్స్ వేసాను కదా, కాబట్టి ఆ గాలి అయితే నాకు తగలట్లేదు. సౌత్ పూల్కి మనకి ఇంకా 7 kilometers అయితే ఉంది గైస్. ఇది వచ్చి సియాచన్ గ్లేషియర్ గేట్ అంట. మరి ఇదేందో ఇక్కడ ఫోటో షూట్ ఏమో, ఇక్కడ కొంచెం ఆపమంటున్నారు. సో మనం కొంచెం ఆపి ఒక ఫోటో అయితే తీసుకుందాం. ఓ ఇటువంటి ట్రాఫిక్ ఆపారు స్వామి. వ్యూ పాయింట్ లే. అక్క కొంచెం జరుకోరు అదే. తెలుగా? తెలంగాణనా? ఓకే ఓకే. మనైతే వెహికల్ అక్కడ పార్క్ చేసాం, ఇలా వచ్చాం అనమాట. వచ్చేది చూడండి, వ్యూ చూడండి ఎలా ఉందో. మనం ఇప్పుడు ఆ రోడ్లు అంతా రైడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్రౌన్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, దాని వెనకాల చూడండి గ్లేషియర్ చూడండి ఎట్లుందో, సూపర్ గ్లేషియర్స్. వావ్, ఎక్సలెంట్ గైస్, ఎంత బాగుంది తెలుసా. కితనా మనమోహక్ వ్యూ హే అంటారు చూసావా, ఇదే. ఏముంది చూడండి, ఎంత సోపు చూసినా అసలు ఇట్లే ఇక్కడే కూర్చొని ఉండిపోదాం అనిపిస్తుంది ఇక్కడ. సో మేము ఎక్కడి నుంచి అయితే బయలుదేరేస్తున్నాం. ముందర గోపినాడు చూసారుగా. సో యా, లెట్స్ గో. మనమైతే పైకి వచ్చేసాం. ఎలా ఉంది చూడండి ఇక్కడ సిచ్యువేషన్, ఊపు ఆడట్లేదు. ఓ మా, ఆ ముందర వైట్గా చూడండి ఎట్టుందో, అసలు ఏమైనా వైట్ తప్ప ఇంకేమైనా కనబడతా ఉందా? మేఘాలు కొండలు కలిసిపోయినట్టు ఉంది అసలు, ఎంత వైట్గా చూడండి అక్కడ. చూడండి లెన్స్ క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఎట్లుందో. కానీ ఆ మధ్యలో మీకు బ్రౌన్ కలర్లో కనబడుతుంది కదా మధ్యలో లైన్ లాగా, అది రోడ్ గైస్. మనం ఇప్పుడు ఆ రోడ్లో అయితే వెళ్ళాలి. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది తెలుసా ఇది చూడడానికి. వావ్, దీన్నే హిమాలయస్ అంటారు గైస్. అబ్బా ಬರ್ತಾ ಇದ್ದಾನೆ ಮಗ. ವಾವ್, ನೋಡೋ ಹೆಂಗಿದೆ వైటాಗಿ ఫ్రెష్ స్నోఫాల్ గైస్. ఎలా అని చూడండి. మనమైతే స్నోఫాల్ ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడంతా నిలిపి ఫోటోలు తీసుకుంటున్నారు కదా. సో ఇదంతా ఏంటంటే ఇదంతా లే నుంచి స్టార్ట్ చేస్తుంటారు. మనం ఆల్రెడీ ఇలాంటివన్నీ పాస్ చేసుకొని వచ్చాం కదా, మనకు కొత్త అనిపించట్లేదు. అబ్బా వావ్, మొత్తం ఫోటో సెషన్ అయితే జరుగుతుంది. అది చూడండి ఎంత వైట్గా చూడండి గైస్. పా మీకు గోపురం ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ నిజంగా కళ్ళతో చూడడానికి మాత్రం అదో లెవెల్ ఎంజాయ్మెంట్, వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు గైస్. అది చూడండి ఒకసారి, ఏమైనా అసలు కొండ, ఈ మౌంటైన్స్, ఆ పైన స్కై మొత్తం కలిసిపోయినట్టు కనబడుతుంది చూడండి. వావ్, దిస్ ఈస్ కాల్డ్ హెవెన్. వావ్ వావ్.
సూపర్ గైస్. ఎలా ఉంది చూడండి ఇక్కడ ఆఫ్ రోడ్. ఈ ఆఫ్ రోడ్లో పక్కనే స్నో. అబ్బా వావ్, వేళ్ళైతే అసలు ఎట్లా ఉందా అంటే మంచుకి అమ్మా బీభత్సమైన పెయిన్. అబ్బా ఈ ఆఫ్ రోడ్ చేయడం అనేది ఈ క్లైమేట్లో, మామూలుగా తార్ టాప్ రోడ్ అయితే ఓకే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ఈ క్లైమేట్లో ఇలా ఆఫ్ రోడ్లో రైడ్ చేయడం అనేది, దట్టు పక్కన ఇలా స్నో అండ్ దెన్ స్నోఫాల్ పడుతూ ఉంటే పా నరకం గైస్. అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ అని చెప్పొచ్చు. అబ్బా ఎంజాయ్మెంట్తో పాటు వావ్, మంచి చూడండి ఎట్లుందో ఇక్కడ మంచి గడ్డ. అబ్బా సైడ్ కూడా మాకు అవునుగా. వావ్, ఈ స్నో అంతా కరిగి పై నీళ్ళు చూస్తున్నారు కదా రోడ్డు మీద, ఇదంతా గ్లేషియర్ నీళ్ళు అనమాట ఇవన్నీ. అయితే గ్లేషియర్ మధ్యలో ఉన్నాం గైస్. ఇట్లా చూడండి ఎట్లుందో. అబ్బా ఎక్కడ చూసినా అసలు మంచు కొండలే గైస్, మొత్తం గ్లేషియర్సే. స్నోఫాల్ ఇంకా ఉంది, లైట్గా ఉంది. నా తెలిసి ఇంకా పోను పెరుగుతుంది అనుకుంటున్నాను. చేతులు అయితే బీభత్సమైన పెయిన్గా ఉన్నది బాబోయ్. చూడండి ఎట్లుందో. కార్దుంగ్లో నాకు తెలిసి ఇంకొక 10 కిలోమీటర్స్ ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ 10 కిలోమీటర్స్ మనం రైడ్ చేసేటప్పుడు నరకమే. వా వైట్గా చూడండి స్నో ఇక్కడ, ఎంత ఫ్రెష్ స్నో, ఇది ఫ్రెష్గా పడింది అనమాట. ఇక్కడ చూడండి షార్ప్ టర్న్ అహెడ్, మూవ్ స్లోలీ. అబ్బా మనం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది గ్లేషియర్ అయితే ఎక్కేసాం. ఇంకో 10% ఉంది అంతే. ఓ ఇదేం లేదు గైస్, మనం రేపు ఎల్లుండి ఇంకా మనం ఉమ్లింగ్లాకి వెళ్తాం. అది అఫీషియల్గా ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ పాస్ అన్నమాట. గాడ్ గాయ్స్, ఇదేదో ప్లేసు. కార్దుంగ్లో అయితే రీచ్ అయిపోయాం గైజ్. మనం అఫీషియల్గా కార్దుంగ్లో రీచ్ అయ్యాం. అబ్బా ఎలా ఉంది చూడండి ఇక్కడ. వావ్, ట్రాఫిక్ చూడండి ఎట్లుంది ఇక్కడ. వరల్డ్స్ హైయెస్ట్ కెఫే కార్దుంగ్లా, 18,318 feet. చూడండి అక్కడ వరల్డ్స్ హైయెస్ట్ కాఫే అంట. ఇక్కడ ఏటీఎం ఉంచండి, ఎస్బీఐ ఏటీఎం కార్దుంగ్లా టాప్. Mauli Travelogues officially presenting you the mighty Kardungla, 17,000 feet from sea level guys. చూడండి, welcome you to the top of the world high Kardungla, mighty Kardungla. Wow, amazing guys, that is amazing experience. అబ్బా చూడండి ఇక్కడ విజయాక్ కార్దుంగ్లా టాప్, నార్త్ పుల్లు 14 కిలోమీటర్, కల్సార్ 56 కిలోమీటర్, నూబ్రా 86 కిలోమీటర్. we are in కార్దుంగ్లా గైస్. వావ్, ఇక్కడైతే ఫుల్ జాము, ఎవరిని ఇక్కడ స్టాప్ చేయట్లేదు, వెహికల్స్ అన్ని వెళ్ళిపోమంటున్నారు. In the memory of 30 men of 201 engineer regiment who lost their lives forging the Kardungla. Wow, what an experience guys.
లైఫ్ టైం ఎక్స్పీరియన్స్.